ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనము. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలియనగా నేల నుండి నువ్వు తీయబడితివి. నువ్వు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి. నువ్వు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనము. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణం కాపాడుకొనలేక మట్టి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తం మట్టిలో నుండి పుట్టిను, సమస్తం మట్టికే తిరిగి పోవును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. మన్నైనది వెనకటి మొలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనము. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. తన భూమిని సైతపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవసేయ, నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని రక్షించే దేవుడే ఉన్నారు తండ్రి. మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.